హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైల్వే అటెంప్ట్ ఫర్ ఆల్వేస్ రైల్వే మిషన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనకు రైల్వేలో ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ క్రాక్ చేసిన రమేష్ తో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాడు, తను ఏ విధంగా తన స్ట్రాటజీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఏ విధంగా రైల్వే జాబ్ క్రాక్ చేసిన అనేది మీకు ఒక ఇన్స్పిరేషన్ గా, మోటివేషన్ గా ఉండాలనే ఉద్దేశంతోనే తనతో ప్రత్యేక లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నమస్కారం రమేష్. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను. సో మొదటిగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో వర్క్ చేసి తర్వాత రైల్వే ఫ్యామిలీ మెంబర్ గా జాయిన్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్. సో ఈ యొక్క మీ సక్సెస్ జర్నీని మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ తీసుకెళ్లాలని ఒక సదుద్దేశంతో ఎంతో మంది కొత్తగా రైల్వే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ మీ యొక్క సక్సెస్ స్టోరీ అనేది ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. వాళ్ళు కూడా చదువుకోవడానికి కూడా ఒక ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఏ విధంగా చదివారు, ఏ బుక్స్ చదివారు, ఎట్లా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ రాసి CBT 1 CBT 2 తర్వాత టైపిస్ట్ కూడా మీరు కంప్లీట్ చేశారు. సో ఇదన్నా ఈ స్టేజ్లన్నీ దాటి ఈ రోజు లెవెల్ 5 లో జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ జాబ్ చేస్తున్నారు. కాబట్టి మీ యొక్క సక్సెస్ స్టోరీని తప్పకుండా ప్రతి పాయింట్ పిన్ టు పిన్ మన వ్యూవర్స్ కోసం తప్పకుండా షేర్ చేయాల్సిందిగా మనసుతో కోరుకుంటున్నాను. సో మొదటగా మీ యొక్క పరిచయం చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి, మీ స్వగ్రామం ఏంటిది, మీ ఫ్యామిలీ నేపథ్యం ఒకసారి పరిచయం చేసుకోండి. ఓకే. నా పేరు రమేష్. నేను నరసింహపల్లి వరంగల్ జిల్లా దుగ్గొండ మండలం నరసింహపల్లి నుంచి వచ్చాను. నేను 2019 ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ జాబ్ కు సెలెక్ట్ అయ్యాను. ప్రజెంట్ నా పోస్టింగ్ వచ్చేసి లేఖా భవన్ లో ట్రాఫిక్ అకౌంట్స్ విభాగంలో నేను JEEగా జూనియర్ అకౌంట్స్ కమ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ రమేష్. మరి మీ యొక్క విద్యాభ్యాసం మీ 10th క్లాస్ వరకు ఎక్కడ చేశారు, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ఏం చేశారు, ఒకసారి విద్యాభ్యాసం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను 10th వరకు మా విలేజ్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదవడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్ వచ్చేసి మా విలేజ్ పక్కెంబడి ఉన్న ఒక చిన్న చైతన్య జూనియర్ కాలేజ్ అని ఉంది, అందులో ఇంటర్ పూర్తి అయిపోయింది. ఆ తర్వాత డిగ్రీ వచ్చేసి హన్మకొండలో సుబేదార్ దగ్గర ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేయడం అయిపోయింది. ఆ తర్వాత బిఎడ్ కోర్స్ చేయడం జరిగింది 1 year. ఆ తర్వాత మేము 1 year ప్రైవేట్ స్కూల్లో 6 months వర్క్ చేయడం జరిగింది. కాకపోతే అక్కడ నాకు ఆ వాతావరణం అలవాటు కాకపోయేసరికి నాకు చేస్తే గవర్నమెంట్ జాబ్ చేయాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. ఓకే, అంటే ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పుడు కొంచెం మీకు అసంతృప్తిగా లోన్ అయ్యారు. నా క్వాలిఫికేషన్ కి, నాకున్న నాలెడ్జ్ కి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఆశయంతో మీరు అంటే ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ సాధించిన వచ్చేసారు. మరి మొదటగా మీరు ఏ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యారు, ఫస్ట్ ఏమైనా కోచింగ్ తీసుకున్నారా, ఏంటి అనేది కూడా ఒకసారి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అయితే నేను మొదటగా టీచర్ జాబ్స్ కు ట్రై చేద్దామని చూసాను. టెట్ కు ప్రిపేర్ అయ్యాను. కాకపోతే ఆ టైంలో డిఎస్సి నోటిఫికేషన్ వేయలేదు. అదే టైంలో SSC నోటిఫికేషన్ కూడా వచ్చింది. MTS నోటిఫికేషన్ అదే టైంలో వచ్చింది. నాకు ఒకటి ప్లస్ ఏమైందంటే టెట్ కు చదివినటువంటిది ఈ SSC MTS కు పనికి వచ్చింది. దానికోసం ఇంకొద్దిగా కష్టపడ్డాను. 6 months వరకు కష్టపడ్డ తర్వాత నాకు ఆటోమేటిక్ గా SSC MTS వచ్చింది. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రిఫరెన్స్ లో నా మిస్టేక్ ఇచ్చేసాను. ప్రిఫరెన్స్ లో నా ఫస్ట్ ఆప్షన్ తెలంగాణ, తర్వాత సెకండ్ ఆప్షన్ ఢిల్లీ ఇచ్చేసాను. ఆ ప్రిఫరెన్స్ లో మిస్టేక్ వల్ల నేను ఢిల్లీలో 3 years వర్క్ చేయవలసి వచ్చింది. ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి ఢిల్లీలో వచ్చింది మీకు. ఢిల్లీలో ప్రిఫరెన్స్ అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇస్తే బెటర్ ఉండదు. సెకండ్ ప్రిఫరెన్స్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే బాగుండు, కానీ అప్లై సెంటర్ అతను ఢిల్లీ ఇచ్చేసాడు. ఓకే, రైట్. సో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు దగ్గర ఉండి మనం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆన్లైన్ సెంటర్ వాళ్ళు, నెట్ సెంటర్ వాళ్ళు కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో మరి ముఖ్యంగా ఒకవైపు మీరు SSC జాబ్ క్రాక్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్న క్రమంలో మళ్ళీ మరి రైల్వే సైడ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్రాక్ చేయాలని ఎందుకు అనిపించింది? ఆల్రెడీ మంచి ఒక మెగా సిటీ, దేశ రాజధాని ఢిల్లీలో వర్క్ చేస్తున్నారు. ఒక లగ్జరీ లైఫ్ ఉంటారు మేబీ, ఎందుకంటే మంచి శాలరీ ఉంటది, మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు కాబట్టి. మరి రైల్వే లైఫ్ ఎందుకు రావాలనిపించింది? మళ్ళీ రైల్వేలో మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీని ఎందుకు టార్గెట్ పెట్టుకుని ఈ రోజు ఒక జాబ్ సాధించడం జరిగింది అనేది కూడా ఒకసారి వివరంగా ఇష్టం. నేను అయితే మొదటగా MTS జాబ్ లో జాయిన్ అయిన తర్వాత 2019 లో జాయిన్ అయిన తర్వాత నోటిఫికేషన్ అదే సంవత్సరం రావడం జరిగింది. నా మెయిన్ ఫోకస్ వచ్చేసి ఆఫీస్ జాబ్ మీద ఫోకస్ చేయడం జరిగింది. అది ఎలాగైనా సాధించాలన్న ఉద్దేశంతో చాలా కష్టపడ్డాను. డైలీ ఆఫీస్ కు వెళ్ళడం, 6 వరకు ఆఫీస్ కు వెళ్ళడం జరిగేది. 6 నుంచి 10th వరకు అక్కడ దగ్గరలో లైబ్రరీలో జాయిన్ అయ్యేది.
లైబ్రరీలో జాయిన్ అయ్యి 4 hours డైలీ కష్టపడేది. ఓకే. ఆ తర్వాత ఆటోమేటిక్ ఫిలిమ్స్ 1 year అలా ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయిన తర్వాత ఫిలిమ్స్ అయిపోయింది. CBT 1 అయిపోయింది. CBT 1 అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 6 months వరకు ఆఫీస్ మళ్ళీ ప్రిపేర్ 6 months ప్రిపేర్ అయితే లాస్ట్ 1 month ముందు ఆఫీస్ కి లీవ్ పెట్టేశాను. 1 month లీవ్ పెట్టేసి 1 month చదవడం జరిగింది. ఆ తర్వాత CBT 2 అయిపోయింది, కంప్లీట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా. ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ నాకు వచ్చేసి ఆఫీస్ వర్క్ కాబట్టి అక్కడ నాకు ఆటోమేటిక్ గా టైపింగ్ మీద గ్రిప్ ఉంది. అందువల్ల నాకు టైపింగ్ వద్ద ఎటువంటి ప్రాబ్లం రాలేదు. టైపింగ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా టైపింగ్ చేసేసాను. కాకపోతే ఈ ప్రాసెస్ అవడానికి కొద్దిగా టైం తీసుకుంది. 3 years వరకు టైం తీసుకుంది. అంటే రైల్వే ప్రాసెస్ అనేది, రైల్వే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది తను రమేష్ చెప్పినట్టు కొంచెం లాంగ్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి కొంచెం పేషెన్స్ తో మనమే ఓపికతో ఉండాల్సి ఉంటుంది. మనమే నిరంతరాయంగా చదువుతుంటే ఖచ్చితంగా రైల్వే జాబ్ సాధించవచ్చు అనేది రమేష్ మాటలో మనం విన్నాం కదా. మరి ఎలాంటి బుక్స్ చదివింది? ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్ అంటే ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీరు? గ్రూప్ డి, NTPC, RRB, JEE ఏ తీసుకున్నా? ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఈ 3 విభాగాలు అనేది ప్రధాన పాత్ర పోషిస్తాయి. మరి దాని గురించి రమేష్ ఎట్లా చదివిండు, ఎట్లా ప్రిపేర్ అయినా మరి రమేష్ మాటలు విందాం. ఆర్థమెటిక్ విషయానికి వచ్చేసరికి మెయిన్ రైల్వే ఎగ్జామ్ అంటే మెయిన్ ఫోకస్ చేయాల్సిన 2 విషయాలు, ఒకటి ఆర్థమెటిక్, ఒకటి రీజనింగ్. ఈ 2 విషయాలు, ఈ రెండిట్లో పర్ఫెక్ట్ గా ఉంటేనే రైల్వే జాబ్ ట్రై చేయగలం. మాక్సిమం మార్క్స్ వచ్చేది ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఈ 2 విషయాలు. కాబట్టి నేను మెయిన్ గా ఆర్థమెటిక్ మీద ఫోకస్ చేశాను. ఆర్థమెటిక్ నేను అక్కడ ఉన్నప్పుడు గగన్ ప్రతాప్ అనే నోట్స్ ఉండేది, అతని నోట్స్. అతని డైలీ గగన్ ప్రతాప్ ది ప్రాక్టీస్ చేశాను. నోట్స్ బుక్ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఉంది గగన్ ప్రతాప్, ఇంకొకటి నోట్స్ ఉంది. కాకపోతే అది హిందీ హిందీలో ఉంటుంది. హిందీ సో మీకు ఒకవేళ హిందీ, ఇంగ్లీష్ కనుక అర్థమైతుంటే అది తీసుకోవచ్చు. ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉంటుంది. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, ప్రతి దాంట్లో దొరుకుతుంది గగన్ ప్రతాప్. కాకపోతే అది SSC వరకు సపరేట్ గా ప్రిపేర్ చేశారు అన్నట్టు, SSC CGL స్పెషల్ అన్నట్టు. కాకపోతే మన రైల్వే వాళ్ళకి చాలా బెటర్, చాలా వరకు. ఆర్థమెటిక్ బుక్ ప్రిపేర్. రీజనింగ్ వచ్చేసి నేను మెయిన్ గా టెక్స్ట్ బుక్ యాప్ యూజ్ చేశాను. ప్రాక్టీస్ ఎక్కువ శాతం ప్రాక్టీస్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేసేది. మాక్సిమం వరకు అవే ప్రాక్టీస్ చేస్తూనే ఉండేది. రీజనింగ్ విషయంలో సపరేట్ గా దాని కొరకు ఈ బుక్ ప్రిపేర్ అయ్యానని అయితే ఏం లేదు. ప్రాక్టీస్ టెక్స్ట్ బుక్ లో సెట్స్ ఉండేది, యాప్ లో అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. మరి జనరల్ సైన్స్ పరంగా ఏ బుక్? జనరల్ సైన్స్ నేను దాని తర్వాత నేను ఎక్కువగా ఫోకస్ చేసింది కరెంట్ అఫైర్స్. ఎందుకంటే రైల్వేలో ఎక్కువ మార్క్స్ ఇచ్చేది రైల్వే వాళ్ళకి కరెంట్ అఫైర్స్. మంత్లీ మ్యాగజైన్ ఎక్కువ శాతం మంత్లీ మ్యాగజైన్ ఫాలో అయ్యేది. దీని కొరకు నేను లాస్ట్ 1 year లాస్ట్ 12 మ్యాగజైన్స్ కొనుక్కొని పక్కకు పెట్టుకున్నాను. వాటిని ఏ మంత్కి కొనుక్కునేది. కొనుక్కొని నాకు అక్కడ దొరకకపోతే నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకునేది. ఇదంతా మీ ప్రిపరేషన్ స్టార్ట్ అంతా ఢిల్లీలో జాబ్ చేస్తూనే చేశారు? జాబ్ చేస్తూనే ఇదంతా చేసాము. ఇక GS ఏంటి మన జాగ్రఫీ అంటే రమణరాజు సార్ ఉండే NC రెడ్డి బుక్, అది ప్రిపేర్ అవుతుంది. అది బాగా ఫోకస్ చేసిన టాపిక్ ఎక్కువగా పాలిటీకి వచ్చేసి అది కృష్ణ ప్రదీప్ గారి సార్ గారి బుక్ ఉండే. ఆ బుక్ నాకు చాలా పనికొచ్చింది. అందులో నుంచి ఒక 5-6 క్వశ్చన్స్ వరకు వచ్చాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. అది చాలా ప్లస్ అయిపోయింది. ఓకే. అంటే డైలీ మరి ఒకవైపు డ్యూటీ చేసుకుంటా ఎన్ని గంటలు రైల్వేలో RRB, NTPC క్రాక్ చేయడానికి ఎన్ని గంటలు ఒక టార్గెట్ గా పెట్టుకుని చదివారా, లేక ఒక ఏదైనా స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్లారా? మీరు ఎట్లా ప్లాన్ చేసుకుని చదివి ఒకసారి చెప్తాను. నేను రోజు మార్నింగ్ నాకు అక్కడ డ్యూటీ అవర్స్ మార్నింగ్ 9:30 to 5:30 వరకు ఉండేది. 5:30 తర్వాత 6 వరకు వచ్చేది. 6 దగ్గర నుంచి రూమ్ పక్కకు ఒక లైబ్రరీ ఉండేది. లైబ్రరీలో ఏంటి మన 10 days ఒక టాపిక్, ఒక సబ్జెక్ట్, 10 days ఒక సబ్జెక్ట్ అలా ఫస్ట్ ప్రిపేర్ అయ్యేది. అలా అయిన తర్వాత లాస్ట్ ఇంకొక 1 month గ్యాప్ ఉందనగా అప్పటి వరకు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి లాస్ట్ 1 month మొత్తం ప్రాక్టీస్ సెట్స్ నిన్నే ప్రాక్టీస్ సెట్స్ ఎక్కువ చేశారు. మేము వచ్చేసి రైల్వేలో ఆర్థమెటిక్ రీజనింగ్ అది చేయగలుగుతారు, మరీ హార్డ్ క్వశ్చన్స్ కాకపోతే ఇన్ టైం లో చేయగలుగుతారు. అది వచ్చి మెయిన్ విషయం, అది ఫోకస్ చేయాల్సింది. అందుకనే మనం ఏంటి స్పీడ్ స్పీడ్ అండ్ అక్యురసీ ఈ రెండింటిని పెంచుకోవడం కోసం ఆర్థమెటిక్ రీజనింగ్ మీద బాగా ఫోకస్ చేసేది. ఈ లాస్ట్ 15 days నుంచి 20 days
డైలీ 3-4 ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. ఓకే, మరి ఈ ప్రిపరేషన్ సమయంలో మీ యొక్క ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉండేది? ఆల్రెడీ ఒక జాబ్ సాధించినావు కదా, మళ్ళీ ఇంకో జాబ్ ఎందుకు కష్టపడుతున్నావు, ఉన్న జాబ్ తీసుకోమని ఏమని అన్నారా? లేదు ఇంకా నీ ప్రయత్నం సాధించు, నీకు ఎంత బెస్ట్ లెవెల్ వచ్చే వరకు ఉంటుందని నీకు బాగా సపోర్ట్ చేస్తున్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఒకసారి? ఫ్యామిలీ కూడా యాక్చువల్ గా అయితే మేము ఫ్యామిలీ అంటే నేను చిన్నప్పుడే మా మమ్మీ చనిపోవడం జరిగింది. ఇక ఇంట్లో అన్న నేను ముగ్గురం ఉండేది. చిన్నప్పటి నుంచి డాడీ నాకు ఇద్దరు సపోర్ట్ చేసి బాగా సపోర్ట్ చేసి చదువుకునేందుకు. వాళ్ళిద్దరు బాగా చదవడానికి కూడా నాకు వాళ్ళు హెల్ప్ చేసిండు. 2019 తర్వాత నేను జాబ్ వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. 2019 నుండి ఫ్యామిలీ కూడా చాలా మిస్ అయ్యేది అన్నట్టు. నేను ఒక్కడిని అక్కడ ఉన్నాను, ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. అది కూడా ఒక కారణం కావచ్చు, దగ్గర ఉండాలనే కాన్సెప్ట్ తోనే రైల్వే సైడ్ వచ్చారని కూడా అనుకోవచ్చు. ఎలాగైనా కానీ ఢిల్లీ నుంచి మన తెలంగాణ స్టేట్ కు రావాలన్న ఉద్దేశం ఉండేది. ఫస్ట్ అందులో నేను ఫస్ట్ ఫోకస్ చేసింది రైల్వేస్ మీద ఫోకస్ చేశాను. ఎందుకు రైల్వే ఎందుకు సెలెక్ట్ చేసుకున్న? స్టేట్ గవర్నమెంట్ లో ఉంటే ఇంకా మళ్ళీ మీ లోకల్ జిల్లాలో ఉండొచ్చు, మీ మండల్లో కూడా వర్క్ చేసే పోస్టులు కూడా ఉంటాయి కదా, ఎందుకు రైల్వే ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది? రైల్వేకి ఎందుకు అంటే రైల్వే కరెక్ట్ టైం లో నోటిఫికేషన్, రైల్వే లేట్ గా కండక్ట్ చేయవచ్చు ఎగ్జామ్, కాకపోతే నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తి చేస్తుంది, ఖచ్చితంగా పూర్తి చేస్తుంది అన్న నమ్మకం. 1 year లేట్ కావచ్చు, నోటిఫికేషన్ ఖచ్చితంగా పూర్తి చేస్తుంది. రైల్వే సెలెక్ట్ చేసుకోవడం మెయిన్ ఫోకస్ చేయడం జరిగింది, రైల్వే మీద ఫోకస్ చేయడం జరిగింది. మరి మీరు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఢిల్లీలో చేసిన జాబ్ కి ఇప్పుడు హైదరాబాద్ లో లేఖభవన్ చేసిన జాబ్ కి ఎలా అనిపిస్తుంది? డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ పర్లేదు, ఈ వర్క్ బాగుందండి. అప్పుడు లేకపోతే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లో అంటే లెవెల్ 1 పోస్ట్ చేసేదండి. ఇప్పుడు లెవెల్ 5 వచ్చాయి. లెవెల్ 5 ప్రమోషన్ అయిపోయింది. నేను వచ్చేసి ఎన్టీపీసీ లో 2019 రిక్రూట్ అయిన పోస్టుల్లో మంచి అంటే బెటర్ పోస్ట్ ఆఫీస్ పరంగా బెటర్ పోస్ట్ ఏదైనా ఉంది అంటే అది జూనియర్ అకౌంట్స్ కమ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఇందులో వచ్చేసి ప్రమోషన్స్ స్పీడ్ గా ఉన్నాయి. ఇంకోటి వర్క్ కూడా బాగుంది, ఆఫీస్ వర్క్ పరంగా బాగుంది. మీకు ఎన్టీపీసీ సిబిటి 2 లో ఎంత మీ మార్క్స్ కట్ ఆఫ్ ఎంత వరకు వచ్చింది? మీకు ఏ ప్యానల్ వచ్చింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది కూడా అంటే మాకు ఫస్ట్ గానే వచ్చింది, కాకపోతే ఏంటంటే మాకు అందరి లిస్ట్ ఒకటేసారి గై పెట్టడం జరిగింది. కాకపోతే మెడికల్ టెస్ట్ దగ్గర నుంచి మెడికల్ సెంటర్ నుంచి మనకు ఎక్కడికి ఆర్ఆర్బి బోర్డుకు వెళ్ళడానికి అంటే షిఫ్ట్ ఒకసారి కొంతమంది, ఒకసారి 20 మెంబర్స్, ఒకసారి 100 మెంబర్స్ అలా పంపడం జరిగింది. అందులో నాది సెకండ్ నంబర్ వచ్చింది. కట్ ఆఫ్ ఇప్పటి వరకు స్కోరు అంటే మా స్కోర్ మాకే తెలుసు, అంతవరకే స్కోర్ ఇచ్చేసాడు. కాకపోతే కట్ ఆఫ్ ఇప్పటి వరకు మెన్షన్ చేయలేదు, అంటే ఏ కేటగిరీ కింద ఎంత కట్ ఆఫ్ అని ఇప్పటి వరకు ఎటువంటి మెన్షన్ చేయలేదు. సో మెడికల్ జరిగింది అన్నారు కదా, మెడికల్ మీకు ఏ విధంగా జరిగింది? మీకు ఏ మెడికల్ స్టాండర్డ్ ఇచ్చారు? మెడికల్ అండి, మెడికల్ నాకు ఇక్కడ లాలగూడ హాస్పిటల్ జరగడం జరిగింది. ఏంటి అందులో వచ్చేసి బీపీ, షుగర్, నెక్స్ట్ ఏంటి ఐ చెకప్ కి చేశారు, ఇయర్ చెకప్, మొత్తం బాడీ చెకప్ చేస్తారు. నాకు అందులో అన్ని ఓకే, కాకపోతే ఐ కార్డ్ వచ్చేసరికి నాకు సీటు స్టాండర్డ్ వచ్చేసి సీటు స్టాండర్డ్స్. యాక్చువల్ గా అయితే నేను వేరే పోస్ట్ కు సెలెక్ట్ అవ్వాల్సింది, కానీ మిగతా వాటిలో A1 A2 B1 B2 అలా ఉన్నాయి అన్నట్టు. ఓన్లీ మా జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కే C1 C2 ఎలిజిబుల్. అంటే మీకు ఒకవేళ A1 A2 వచ్చి ఉంటే మీకు గుడ్స్ కార్డ్ వచ్చే అవకాశం ఉండేది. మీ మెడికల్ స్టాండర్డ్ బట్టి మీ యొక్క జాబ్ అనేది డిసైడ్ జరిగింది. సో అది కూడా మీకు ఇప్పుడు అనుకూలమైన జాబ్. మీకు ఆల్రెడీ గతంలో SSC లో చేసిన అనుభవం ఉంది కాబట్టి అది కంప్యూటర్ మీద వర్క్ అనేది అకౌంట్స్ లో చాలా ఈజీగా చేస్తున్నారు. సో ఓవరాల్ గా రైల్వేలో జాబ్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఓవరాల్ గా చెప్పండి. చాలా ఉంది రైల్వే ఫ్యామిలీ చేరినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. నాకు వర్క్ పరంగా ఇంకోటి రైల్వే పరంగానే అయితే ఆఫీస్ కూడా అంతా సపోర్టింగ్ గా ఉన్నారు చాలా వరకు. నాకైతే ఒక మంచి జాబ్ లోకి వచ్చారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ రమేష్. సో మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరు ఏ విధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్రాక్ చేసిన అనేది చాలా వివరంగా వ్యూవర్స్ అందరికి అర్థమయ్యే విధంగా మీ వీడియో చేసిన తర్వాత కూడా వాళ్ళు తప్పకుండా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న స్టేజ్ నుంచి ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళడానికి, తప్పకుండా గవర్నమెంట్ జాబ్ సాధించడానికి తప్పకుండా మీ యొక్క వీడియో ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటాను. తప్పకుండా ఈ వీడియో ఎలా ఉందంటే రమేష్ యొక్క సక్సెస్ స్టోరీ మీ ముందు తీసుకొచ్చాను కదా. సో ఇలాంటి మరిన్ని స్టోరీస్
తీసుకొచ్చే ప్రయత్నం చేశాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేస్తారని మనసుతో కోరుకున్నాను. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ.